భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి కిమ్స్ సవేరా హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది. మరి నిన్న నెల 28వ తారీఖున సుజాత అనే అమ్మాయి ఇక్కడే ఉంది. మరి ఈమె భర్తకి నిన్న నెల 15వ తారీఖున కళ్యాణ్ దుర్గంలోని మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ జరిగితే ఒక కాలంతా నుజ్జు అయిపోయింది. ఆమె భర్తని మరి కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో దాదాపు 15 రోజులుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అతనికి. అక్కడ ఆమె భర్తకి సేవలు చేసుకుంటా ఉంటే మరి నిన్న నెల 28వ తారీఖున రాత్రి 11 గంటలకు ఛాతీలో నొప్పి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్లు ఆమెకు చెక్ చేసి వెంటనే ఈమెకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. మరి ఈమెకి ఇక్కడ డాక్టర్ లేరని చెప్పేసి సవేరాకి తీసుకెళ్ళండి అని సందీప్తో మాట్లాడి, సవేరాకి సంబంధించిన డాక్టర్, హార్ట్కి సంబంధించిన డాక్టర్ సందీప్ గారితో మాట్లాడి మేము పంపిస్తున్నామని చెప్తే, తీసుకురాండి ఆరోగ్యశ్రీ కింద మేము రెఫర్ తీసుకుంటామని చెప్తే, మేము రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈమె కూతురు మాత్రమే ఉంది హాస్పిటల్లో, ఎవరు వీళ్ళ బంధువులు లేరు. భర్త ఒక పక్క అడ్మిట్ అయ్యాడు. మేము ఆమె తీసుకొని రాత్రి 11:30 గంటలకు అంబులెన్స్లో తీసుకొని వెళ్తే అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. టుడి ఎకో కూడా చేసి ఆటు ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్తున్నారు. మరి అడ్మిట్ చేసుకుంటే ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ కింద మేము అడ్మిట్ చేసుకోము, డబ్బులు కడితేనే చేసుకుంటాము. మరి పేషెంట్ ఆరోగ్యశ్రీ ప్రాబ్లం అని చెప్తున్న ఆరోగ్యశ్రీ కింద తీసుకోవాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారము పెద్ద బోర్డులు వేసుకొని అనంతపురం జిల్లా అంతా సవేరా హాస్పిటల్లో మేము ఆరోగ్యశ్రీ కింద పేదవారికి మంచి వైద్యం అందిస్తామని మరి పెద్ద ప్లే కార్డులు వేసుకొని మరి మీడియా సమక్షంలో చెప్తున్నటువంటి మరి కిమ్స్ హాస్పిటల్, సవేరా హాస్పిటల్ వాళ్ళు 1:30 గంటప్పుడు రాత్రి ఎక్కడ పోతే వాళ్ళు డబ్బులు కట్టమంటే వారి బంధువులు లేరు, పిల్లలు లేరు. అయ్యా ఆరోగ్యశ్రీని చేర్చుకోవడంలే. మరి 5,000 రూపాయలు కట్టించుకుంటే డిశ్చార్జ్ తీసుకొని వచ్చి మరి మేము మార్క్ హాస్పిటల్ తీసుకొచ్చాము. అక్కడ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకున్నారు. ఆమెకు ఎంజోగ్రామ్ చేశారు. మరి ఆమెకు ఒక స్టెంట్ వేశారు. మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు అనంతపురం హాస్పిటల్లో, ప్రైవేట్ ఆసుపత్రిలో చాలా ఘోరంగా ఉంది, దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతుంది. పేదవారికి మేము ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చూస్తామని చెప్తా ఉంది. కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ల పైన ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారుల చర్యలు ఎక్కడా లేవు. దోపిడీ జరుగుతుంది. 1,000 రూపాయలు, లక్షల రూపాయలు. ప్రాణాపాయ స్థితిలో రాత్రి 1 గంట సమయంలో వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ చూపించుకోవాలి? డబ్బు లేని వాళ్ళు ఏం పరిస్థితి? వాళ్ళ ప్రాణాలు గాలిలో పోతున్నప్పటికీ హాస్పిటల్ యాజమాన్యానికి డబ్బులు మాత్రం కావాలి. ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి ఇటువంటి సవేరా హాస్పిటల్ యాజమాన్యం పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వారికి ఆరోగ్యశ్రీ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అధికారులను హెచ్చరిస్తున్నాం. ఇటువంటి ప్రైవేటు యాజమాన్యం పైన చర్యలు తీసుకోకపోతే సిపిఐ పార్టీగా దశల వారీగా పోరాటం చేస్తామని చెప్పేసి కలెక్టర్ అధికారులను హెచ్చరిస్తున్నాం. మంగళవారము ఆడే ఉన్నాము 15 రోజుల నుంచి. మంగళవారము కొంచెం రాత్రి 10 గంటలప్పటి నుంచి కొంచెం ఒక రకంగా ఉన్నది. 11 గంటలప్పుడు కింద రిసెప్షన్లో అడిగితే కింద ఎమర్జెన్సీ వార్డులో పోండి అన్నారు. పోతే అక్కడ చూసి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే పాప ఒక్కతే ఉన్నది. పాప ఉంటే దవక్కన శ్రీరాములు అన్నకు వేరే బసవరాజు అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు వచ్చినారు. మా అమ్మ కూడా వచ్చింది. మళ్ళీ వెంటనే వస్తే సవేరాకు పిలుచుకొని పోతారు కదా అంటే సవేరాకు రెఫర్ చేస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు కట్టమని అన్నారని చెప్పి నాకు ఆ విషయం అంతా వాళ్ళే చూసుకున్నారు. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, డబ్బుల విషయం చెప్పకూడదు, హార్ట్కి ఏమన్నా అవుతుందని చెప్పి వాళ్ళే చూసుకున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ డబ్బులు కట్టేసిన తర్వాత మార్క్ హాస్పిటల్కి తీసుకొచ్చినారు. అక్కడే యాంజియోగ్రాము టెంట్ వేసినారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిశ్చార్జ్ అయినాను. సవేరా హాస్పిటల్ పోతే పేషెంట్కి మాట్లాడరు కదా, పేషెంట్తో మాట్లాడరు. వాళ్ళిద్దరితో మాట్లాడినారు. బసవరాజు శ్రీరాములన్నతో మాట్లాడేసి లేదు మాకు డబ్బులు కట్టండి అంటే వాళ్ళు వెంటనే వద్దులేండి, ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అక్కడ చేర్చుకోలేదు కదా, మనం ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి అక్కడికే వెళ్దామని చెప్పి పిలుచుకొని వచ్చినారు. మా హస్బెండ్కి బాగాలేనప్పుడు, అతను లేనప్పుడు వీళ్ళనే ఫోన్ చేసి పిలిపించినాను నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ఇవన్నీ చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కానీ వేటికి కూడా ప్రైవేట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిన్న ఒక షుగర్ పేషెంట్ తీవ్ర అనారోగ్యంతో కావేరీ హాస్పిటల్కి వస్తే ఆ ఎస్ఎన్ఎస్ హాస్పిటల్, కావేరీ హాస్పిటల్స్ యాజమాన్యం వాళ్ళు నిన్న పేషెంట్ పట్ల ఒక రౌడీ మూకలాగా బిహేవ్ చేశారు. ఆమెకు ట్రీట్మెంట్ చేయకుండా ఆమె ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు వచ్చి కలెక్టరేట్లో మీకోసం దాంట్లో ఫిర్యాదు చేశాము. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. వీళ్ళు రాజకీయ ఒత్తిళ్లతో ఏమైనా జరిగితే రాజకీయ నాయకులు అండతోనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు ఇటువంటి వారిని రచించకూడదు. ఎందుకంటే
ఎంతో నమ్మకంతో డాక్టర్ల దగ్గర వస్తారు. తీవ్ర అనారోగ్యంతో అసలు పేషెంట్తోనూ మాట్లాడినారు, ఎవరిని పక్కన పెట్టేస్తారు. వీళ్ళు ఆడే డ్రామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వము జిల్లా కలెక్టర్ వీళ్ళ మీద తక్షణంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ నాయక్. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? నిన్న ఈ సమయం నుంచి అంతా డ్రామానే. ఎస్ఎన్ఎస్ హాస్పిటల్, కావేరీ హాస్పిటల్లో నిన్న ఈ టైం నుంచి సాయంత్రం 8-9 వరకు డ్రామానే జరిగింది. మీడియా వాళ్ళు వస్తే మీడియా సమక్షంలోనే మీడియా వాళ్ళపైన కూడా దాడికి వాళ్ళు ట్రై చేశారు. ఏమి వ్యాధి కోసం జరిగింది? ఆమెకి షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో ఎస్ఎన్ఎస్ హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ నుంచి వాళ్ళు కావేరీ హాస్పిటల్ పంపించారు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లోపంతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆరోగ్యశ్రీ ఉన్నా చేయాలి. మేము ఆరోగ్యశ్రీ అడగలేదు, డైరెక్ట్ పేమెంట్ దాని మీదే పోయాం. వాళ్ళు ముఖ్యంగా పేషెంట్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా అది ఏమి పట్టించుకోకుండా మీరు అడ్మిషన్ ఫీజు 5,000 రూపాయలు కడితేనే మేము అడ్మిషన్ చేసుకుంటాము, లేకుంటే డబ్బులు కడితే మేము పట్టించుకోలేదు. కావేరీ హాస్పిటల్ మెయిన్ గేట్లోనే దాదాపు 3 గంటల పాటు ఆమెని వీల్ చైర్లో కూర్చోబెట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. జిల్లా కలెక్టర్ గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము, మీరు ఇటువంటి అధికారుల మీద చాలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి.